జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా? లేదు. కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అది అలానే టోఫల్ అమలు చేశారా? చేయలేదు. ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష. ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని అధ్యక్ష. 10th క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష. ఇది ఏదీ జరగకుండా, ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష. ఓకే, 10th క్లాస్లో చేశారు సరే, 9th క్లాస్లో మోడల్ తీసుకొచ్చారా? ఎందుకంటే మన ఫార్మాట్కి ఆ ఫార్మాట్కి తాడు తీసుకురాలి. నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. పెడితే 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నేను ఎక్కడ భయపడానంటే, ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే, ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాను. సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో. అందుకే నేనేం చెప్పండి అధికారులకి, సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై 3 years. ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం, పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతాయో వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదాం నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, స్కూల్ ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు. జియో 117కి ఆల్టర్నేటివ్ రెడీ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఐడియా వస్తుంది అధ్యక్ష. మేము బలంగా నమ్మేది 1 class 1 teacher మోడల్. నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి, లోకేష్, నేను మున్సిపల్ స్కూల్స్ నా కింద ఉండేది గతంలో, అప్పుడు నేను 1 class 1 teacher పెట్టా, దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా పర్వాలేదు, ఇదొక్కటి చేయి, విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ సార్. గౌరవ అంటే ఎందుకు చెప్తానంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి అధ్యక్ష. మనందరూ తెలుసు, చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు. కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి, స్కూల్ కానివ్వండి, ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలని బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ గారు. అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 class 1 teacher ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 1 class 1 teacher అనేది కేవలం 1400 పాఠశాలలోనే. ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి 1 class 1 teacher తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. లాస్ట్ ఇంకా 2-3 పాయింట్స్ అధ్యక్ష. కరికులం చేంజెస్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది, మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యా శాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి అధ్యక్ష. సింపుల్గా చెప్పింది, 1st, 2nd class టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఆ ఫోటోలో నేను అడిగింది అధికారులకి, దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది, ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష. 100కి 100% ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి. ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఎందుకంటే నాకు బ్రహ్మకి చిన్న వయసులో పెళ్ళయింది, మేము అమెరికాకి వెళ్ళాం, ఇంటి పనులు ఇద్దరు కలిసికట్టుగా చేసాం. ఎందుకు అట్లా ఉండాలి? అందుకే నేను ఇమ్మీడియట్ చెప్పా 50-50 చేయండి అని చెప్పా. ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్లో అది వస్తుంది అధ్యక్ష. అంటే మహిళల్ని గౌరవించాలి, అన్ని పనులు సమానం, అంటే వీఆర్ ఈక్వల్, ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఇవన్నీ చేయాలి అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను గౌరవ అనిత గారితో కూడా మేము చర్చించాం, రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం. ఫిలిమ్స్లో కూడా రావాలి అధ్యక్ష. కొన్ని కొలెక్యువల్ వర్డ్స్ ఉంటాయి, గాజులు తోడుకున్నా అని, ఐ అబ్జెక్ట్ టు దట్. చీర కట్టుకున్నా అంటే ఐ అబ్జెక్ట్ టు దట్ అధ్యక్ష. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా నేను మాట్లాడదాను మిత్రులు. ఎందుకంటే ఈ కొలెక్యువల్ పదాలు పోవాలి అధ్యక్ష. మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు, సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది. మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి, ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్లో 2 ఇస్తున్నాం, ఇంగ్లీషు, తెలుగు ఉంది. సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు, ఇబ్బంది లేకుండా ఉండాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది. గతంలో ఒక పాలసీ తీసుకొచ్చారు, మళ్ళీ ఆ పాలసీకి 3 ఆప్షన్స్ ఇచ్చారు, అంత గందరగోళంగా ఉంది. రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది, నేను అప్రూవ్ చేస్తాను. దీనికి శాశ్వతమైన పరిష్కారం
తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. దానికి పాలసీ కూడా మేము రూపొందిస్తున్నాం. అంతేకాకుండా టీచింగ్ అవర్స్ ఏదైతే మీరు చెప్పారో నేను ఉపాధ్యాయులతో కూడా చర్చించిన తర్వాత అంత పని భారం పెంచాను నేను నమ్మట్లేదు. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు సార్. కొంచెం అంటే అది క్వశ్చన్లో లేదు కనుక నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. ఐ విల్ కమ్ బ్యాక్ టు ఆన్ దట్ సార్. అధ్యక్ష, స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్డు ఈ మూడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో చిక్కీలోనే సంవత్సరానికి 36% సేవింగ్ తీసుకొచ్చాం.